ముంపు ప్రాంతాల్లోని సమస్యలు పరిష్కారంపై ప్రభుత్వం ముందుంచుతున్న డిమాండ్లను తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు మీడియాకు వివరిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. ఒకసారి ఫోటో తీసుకోవాలి. అంటే ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా ఒక ప్రేరణ. ఇదే ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా జరిగిందంటే ఇలాంటి వాళ్ళందరూ బాగా స్పందించారు, చాలా బాగా చేశారు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. గుడ్ లక్. ఓకే, మోవా చంద్రశేఖరరావు గారు సీనియర్ అడ్వకేట్ 25,000 రూపాయలు ఇచ్చారు. వారికి కూడా అభినందనలు. మన పిఆర్ మోహన్ పిల్లలైతే కాళేశ్వరంలో 1,116 పాకెట్ ఎక్స్పెండిచర్కి ఇచ్చింది, వాళ్ళు ఈ వరదకి ఇచ్చారు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఓకే, ఈరోజు మీరు చూస్తే కోనేరు పీయూష్ కుమార్ అని 5th క్లాస్ బ్రహ్మం టాలెంట్ స్కూల్లో అబ్బాయి అన్నమాట మార్నింగ్ వచ్చాడు. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. దీపావళి పండుగకు ఇంట్లో చెప్పి నేను ఈసారి దీపావళి పండుగ చేసుకోను, నాకు టపాకాయలు వద్దు, నాకు మీరు ఇచ్చే డబ్బులు ఇవ్వండి, ఆ డబ్బులతో నేను అక్కడికి నిమ్మకాయ పచ్చడి 150 కేజీలు తీసుకొచ్చి ట్రస్ట్ లో హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాడు. ఆ కుర్రవాడు ఇంట్రెస్ట్ చూస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఇస్తే న్యాయం జరుగుతుంది కాబట్టి నేను మీకు నేరుగా ఇస్తున్నానని చెప్పి పిచ్చి ఉంటావు ఫోటో కంటే కాదు నేను స్కూల్కి పోవాలి, నేను వెళ్తాను, నేను ఇచ్చాను, నా డ్యూటీ అయిపోయింది, వెళ్తానని చెప్పి వెళ్ళాడు. వెరీ ఇంట్రెస్టింగ్, టచ్. అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది పిల్లలు ఈసారి చాలా బాగా స్పందించారు. రాష్ట్రం మొత్తం మీరు చూస్తే నేను పోయినప్పుడు కూడా చూశాను, అక్కడ వాళ్ళు చెప్పిందంతా కూడా ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ స్వచ్ఛంద సంస్థలు అదే మరి వ్యక్తులు చాలా బాగా పనిచేశారు. వాళ్ళు కానీ లేకపోతే మేము చాలా సఫర్ అయ్యేవాళ్ళం. అవి వాళ్ళు మాకు వచ్చి భోజనం పెట్టారు, నీళ్లు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు. వీటి వల్ల మేము మనుషులుగా కోలుకోగలిగాం, బతకగలిగాం అనేది ప్రగాఢంగా చెప్పిన విషయం. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదే మరిగా ఈరోజు మన రామానాగేశ్వరరావు గారు 10 లక్షల రూపాయలు వారు కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. లక్ష్మీ మోటార్స్ 2 లక్షల రూపాయలు ప్రభు అని వాళ్ళు ఇచ్చారు, వారిని కూడా అభినందిస్తున్నాను. అదే మాదిరిగా ఎస్ఎన్ వర్మ పిఠాపురం నుంచి 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. కెప్టెన్ ప్రభాకర్ ఒక ఆయన, ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్, 10,000 రూపాయలు TV9కి ఇచ్చాడు. ఇది ఇన్సిడెంట్ అవుతానే 10,000 రూపాయలు ఇచ్చాడు. ఆ 10,000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఈ వాజ్ వెరీ హ్యాపీ. అంటే ఏదో ఒకటి చేయాలి స్పాంటేనియస్ గాని. నేను మళ్ళా పిలిపించిన తర్వాత ఇవన్నీ ఎన్క్వైరీ చేసి సర్వీస్ చూసిన తర్వాత ఇంకొక 5,000 తీసుకొచ్చి మార్నింగ్ వచ్చి 5,000 రూపాయలు ఇస్తూ త్రూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కూడా ఇస్తే నాకు హ్యాపీగా ఉంటుంది, న్యాయం జరుగుతుంది అనే ఫీలింగ్తో వచ్చి ఇప్పుడే ఒక 5,000 రూపాయలు ట్రస్ట్ ఇచ్చాడు.